అంటే మీకెప్పుడైనా అనిపించిందా? మితిమీరిన ప్రేమ ఎప్పుడైనా అనిపించిందా మీకు రియల్ లైఫ్? 100% అనిపించింది. కానీ అది ఏ డైరెక్షన్‌లో ఎళ్తది. ఒకడేమో ఊరికనే ఆడికి డిప్రెషన్ వచ్చేయొచ్చు. ఇంకోటి వైలెంట్ అవ్వచ్చు. ఇంకోటి కొంచెం మళ్ళీ బుద్ధొచ్చి బయట పడొచ్చు. అది ఆ థర్డ్ కేటగరీలో నేనున్నా. బయటపడ్డారు. బయటపడ్డా. శ్రీదేవేనా లేకపోతే శ్రీదేవి కాదు. ఏదో శ్రీదేవి. కాలేజ్ టైంలో. కాలేజ్ టైంలో చెప్తారా? అది పర్వాలేదు చెప్పండి. అది బ్రాహ్మణికి తెలుస్తుంది ఎందుకు. పేరు చెప్పొద్దు, చెప్పండి. పోనీ చూసినప్పుడు అనుకుంటారు కదా. ఎవరికైనా చెప్పారా ఈ విషయం? తెలుస్తుంది. ఎక్కడైనా చెప్పారా రామ్ గోపాల్ వర్మ గారు ఈ విషయం కాలేజ్ మీ ప్రేమ గురించి? చెప్పలేదు. రామ్ గోపాల్ చెప్పలేదు కాబట్టి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు ఒక రీజన్ ఉంటుంది కదా దానికి. చెప్పండి. పోనీ ఎక్కడ మీరు బీటెక్ కదా చేసింది? బీటెక్ లోనా ఇంటర్మీడియట్? బీటెక్ లోనే. ఓకే. ఏంటి అది ఎలా మొదలైంది? అది మీరు మీ జర్నలిస్ట్ తెలియదు నా దగ్గర చూపెట్టాను. అంటే నాకు తెలుసుకోవాలని ఆసక్తి క్వశ్చనింగ్ నాకు మెల్లగా నిజం దాపెడదామని. పేరు చెప్పొద్దు, నాకు తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది అంతే. ఎందుకంటే నేను అంటే రామ్ గోపాల్ వర్మకి మనసు నిండా ఎక్కడ ప్రేమ లేదు, స్వార్థమే ఉంది. అలాంటి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కలిగించిన అమ్మాయి ఆ జ్ఞానం తర్వాత వచ్చింది కదా. ఈ మొత్తం చెప్పిన విజ్ఞాన గుళికలన్నీ నాకు పెళ్ళి అయిన తర్వాత వచ్చింది. అంతకుముందు నేను లవ్లు పడేవాడిని, పెళ్లి చేసుకున్నాం, అన్ని చేసాం. ఏంటి ఆ లవ్ ఏంటి అంటే ఎలా కలిగింది అసలు? లవ్ ఎలా కలుగుతుంది కొంచెం చెప్పండి చాలు. పేరు నేను అడగను. కొంచెం ఎన్నో ప్రేమ కదా, అప్పుడు ప్రేమ సుమంత్ సినిమా తీశారు కదా ప్రేమ కదా, దానికి లవ్ ఎవరికైనా అబ్బాయి చూస్తాడు, వాడికి ఏదో ఫీలింగ్ వచ్చింది, లేకపోతే అదే కదా ఎవరికైనా ప్రేమ, ఇంకంతకనే ఉంటుంది. అంటే మీ ప్రేమ కథ విఫలం ఎలా అయిందని? నా ప్రేమ కథ విఫలం అంటే ఇప్పుడు అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, నాకన్నా చాలా డబ్బు ఉంది. అందుకని నేను నువ్వు అంటుందన్న దాంతో ఎప్పుడు చెప్పలేదు అమ్మాయికి. చెప్పలేదా? చెప్పలా. అంతే, లవ్ స్టోరీ అయిపోయింది అక్కడే.